నమస్తే నందూస్వాల్ రమానందన గారు. మిమ్మల్ని నమ్మి చాలామంది అడ్డంగా మోసపోయినా మీరు మాత్రం అందరూ బాగున్నారని ఆశిస్తూ వీడియో విడుదల చేయడం ఏం బాగాలేదు. మీ వల్ల బాధితులుగా మారిపోయిన జనం ఆవేదన చూశాం. దేశం కాని దేశంలో, ఊరు కాని ఊళ్ళో మిమ్మల్ని నమ్ముకొని ఇండియా నుంచి వచ్చిన వాళ్ళ బాధలు చెప్పుకుంటే పోయేవి కావు. మీ యూట్యూబ్ జర్నీ పేరుతో మీ కష్టాలను చెప్పి పాపులారిటీ సంపాదించుకున్నారు. అవును, మీరు చెప్పింది నిజమే. ఇవన్నీ మీ జీవితంలో అత్యంత కఠినమైన రోజులు. కానీ దానికి 100% మీరే కారణం. మీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా, మీరు ఎన్ని మోసాలు చేసినా మీరు మాత్రం దానికి సమాధానం చెప్పరు. ఆధారాలతో సహా నిరూపించినా వాటికి మాత్రం బదులివ్వరు. కానీ లాయర్తో ఎదురుదాడి చేయిస్తారు. మనం చేసిన మంచి చెడులే మన పిల్లలకు ఫలితాన్ని ఇస్తాయంటారు. మరి మీరు చేసిన పనుల వల్లే ఏ పాపం తెలియని మీ పిల్లలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వయసు అయిపోయిన మీ తల్లిదండ్రులు కూడా మీరు చేసిన పనుల వల్ల ఇప్పుడు తల ఎత్తుకోలేని పరిస్థితికి వచ్చిందనే దానికి సమాధానం చెప్పాల్సింది మాత్రం మీరే. మీకు మాత్రమే కుటుంబం ఉందా? మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డప్పుడు ఏమైంది మానవత్వం? మీకు ఇబ్బంది కలుగుతుందని ఆహాకారాలు చేస్తారా? మంచి చెడు తేల్చే వేదిక సోషల్ మీడియా కాదన్నారు. కానీ ఇన్నాళ్ళు దాన్ని అడ్డం పెట్టుకొని పాపులారిటీని సంపాదించారు. దాని సాయంతో మోసం చేసే తెలివితేటలు నేర్చుకున్న మీరు ఇప్పుడు అదే సోషల్ మీడియాపై మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చట్టం, న్యాయస్థానాల మీద గౌరవం ఉండటం వల్లే ఇప్పటికీ మీపై బాధితులు న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ దానిపై నమ్మకం ఉందని చెప్తున్న మీరు మాత్రం ఆ చట్టానికి చిక్కకుండా ఎక్కడో సప్త సముద్రాల అవతల నిలబడి నీతి సూత్రాలు చెప్తున్నారు. డబ్బు కోసం బ్లాక్మెయిలింగ్ అంటున్నారు. అసలు అది చేసింది మీరే కదా అని బాధితుల మాట. మిమ్మల్ని నమ్ముకొని అంత దూరం వచ్చిన వాళ్ళను మీరు చేసింది మోసమే అని వారు అంటున్నారు. మరి మీరు మోసం చేసినప్పుడు మేము పడ్డ ఆవేదన, దేశం కాని దేశంలో మేము పడుతున్న ఇబ్బందులు చూసి మా తల్లిదండ్రులు అనుభవించిన మానసిక ఒత్తిడి, బాధను ఎవరికి చెప్పుకోవాలని బాధితులు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఆ పాపం పండే కదా ఇప్పుడు సోషల్ మీడియాకు, యూట్యూబ్కు విరామం ప్రకటించింది కాదంటారా? నందన గారు, చేసిందే పాడు పని, మళ్ళీ దేవుడితో పోలిక, ఏకంగా కృష్ణుడితో పోల్చుకొని మిమ్మల్ని మీరు ఎక్కువ ఊహించుకుంటున్నారనేది బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో కేసుందని, అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడడం లేదంటున్నారు రమానందన్ గారు. కానీ మీపై వచ్చిన ఆరోపణలకు అసలు వాస్తవాలతో సమాధానం చెప్పడానికి అదే సోషల్ మీడియాను మీరు వాడుకోవచ్చు కదా. కానీ ఆ పని చేయకుండా న్యాయసూత్రాలు ఎందుకు చెబుతున్నారు? సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవన్నీ నిజాలు కాకపోవచ్చు, కానీ కొన్నైనా నిజాలు ఉంటాయనేది మీరు గుర్తించాలి. కోర్టుల్లో నిజాలు తేలుతాయని, మీ దగ్గరున్న ఆధారాలు ఏంటో అదే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టి మీ నిజాయితీని నిరూపించుకోవాలన్న డిమాండ్ ఇప్పుడు వినిపిస్తుంది. మళ్ళీ కలుద్దామంటూ ఆడియో విడుదల చేశారు. అంటే ఇప్పట్లో మీరు తెర ముందుకు రానట్లే, ముసుగు తీయనట్టే. చూద్దాం ఏం జరుగుతుందో రమానందన్ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.